నల్లగొండ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. దేశంలో మొట్టమొదటిసారిగా 2 సార్లు ప్రభుత్వాన్ని నడిపి మూడోసారి ఆశీర్వదించమని చెప్పి కోరితే ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. 2014 కంటే పూర్వం దాదాపుగా 70-75 తర్వాత 1970-75 తర్వాత 2014 వరకు కూడా సంకీర్ణ రాజకీయాలు తప్ప, ఏ పార్టీల్లో ఆ పార్టీ దిక్కు గుంజుడు తప్ప, ప్రభుత్వాలలో పనిచేసే మంత్రులనే స్వయంగా జైలు పాలైన చరిత్ర తప్ప, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ప్రజలకు ఒక విశ్వాసాన్ని, ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ తన మూల సిద్ధాంతం దేశమే మొదలు తదుపరి మాత్రమే పార్టీ అని చెప్పేటువంటి మా మూల సిద్ధాంతం అయితే ఉందో, దేశంలో జరుగుతున్నటువంటి స్కాములు కావచ్చు, నేరాలు ఘోరాలు కావచ్చు, అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరుద్యోగ సమస్య విలేతాండం చేస్తున్నటువంటి సందర్భంలో దీని నుంచి దేశాన్ని కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి, గుజరాత్లో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగి, మూడోసారి కూడా మోడీ గారే మళ్ళీ ముఖ్యమంత్రి గుజరాత్లో అయిన తర్వాత గుజరాత్ మోడల్, గుజరాత్ తరహా అభివృద్ధి దేశానికి రావాల్సి ఎక్కడుందని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికలలో పోదలుచుకున్నామని చెప్పి డిక్లేర్ చేసుకొని 2013లో ప్రచారం మొదలు పెడితే 2014లో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ విజయ పరంపర మోగించింది. అందులో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ దేశంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా 276 సీట్లు గెలుచుకున్నది. అంటే అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మోడీ గారు తన కర్తవ్యం ఏందో, తన బాధ్యత ఏందో నిర్వర్తించుకొని ఎక్కడ కూడా గతంలో లాగా 2G స్కామ్, కోల్ స్కామ్, బోఫర్ స్కామ్, ఏ స్కాములకు ఆస్కారం లేకుండా కమిట్మెంట్తో, అకుంఠిత దీక్షతో దేశాన్ని ప్రపంచ చిత్రపటం మీద గొప్పగా ఆవిష్కరించే అక్కరుంది. ఇవాళ మనం తాత్సారం చేసే సందర్భం కాదని చెప్పి నిర్ణయించుకొని 5 సంవత్సరాల కాలం పాటు ఎన్నడూ ఒక ప్రెస్ మీట్కి రాకుండా కార్యాచరణనే ఎజెండాగా 5 ఏళ్ళు గడిపిండ్రు. 5 ఏళ్ల కాలంలో వారు స్పృశించినటువంటి అనేక అంశాలు, వాటి ఫలితాలు ఇవాళ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. నేను ఆనాడు ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్నా. జిఎస్టీని ఒకే దేశం ఒకే చట్టం రావాలని చెప్పి 2009లో ఆనాడు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రవచిస్తే ధైర్యం సరిపోలే, చేయలేకపోయింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక దిక్కుపోతుంటే భారతదేశం ఇంకొక వైపు పోవడం మంచిది కాదు, ఈ పేదరికం ఏంది, ఈ అసమానతలు ఏంది, ఇంకా ప్రపంచంలో భారతదేశం వరల్డ్ బ్యాంక్ అప్పులుంటే తప్ప, ఏషియన్ బ్యాంక్ అప్పులుంటే తప్ప, అమెరికా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తే తప్ప తన కాళ్ళ మీద నిలబడిన పరిస్థితి ఉంది.
ఇది మంచిది కాదని చెప్పి నిర్ణయించుకొని ఇవాళ వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ కౌన్సిల్ ఫార్మ్ చేసి జైట్లీ గారి నాయకత్వంలో 3 సంవత్సరాలు దాదాపు 2.5-3 సంవత్సరాలు చర్చలు పెట్టి ఇది అమలు చేసిన దేశాలకు పోయి కూడా సర్వే చేసినాం మేము. ఆస్ట్రేలియాకి పోయినాం మేము. ఆస్ట్రేలియాకి పోతే అక్కడ చెప్పిన మాట ఏంటంటే జిఎస్టీ మా దేశంలోనే అమలు చేయడానికి కష్టపడ్డాం మేము. అమలు చేసినటువంటి ప్రభుత్వం ఓడిపోయింది. మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, మరి మీ దగ్గర ఇది అమలు చేస్తా అంటున్నారు, సాధ్యమైద్దా, ఈ మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుందా అని చెప్పినప్పుడు మేమన్నాం మా దేశమే ముఖ్యం, మా దేశమే ముఖ్యం, అధికారం ముఖ్యం కాదని చెప్పి ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో స్టబ్బన్ నిర్ణయం తీసుకొని మోడీ గారు జిఎస్టీ ట్యాక్స్ని అమలు చేసింది. మీకు తెలుసు అప్పుడు ఆ నెల 73,000 కోట్లు 75,000 కోట్ల ఆదాయం వస్తే లాస్ట్ ఏప్రిల్లో 2.4 లక్షల కోట్లకు చేరింది ఇవాళ జిఎస్టీ ట్యాక్స్. అంటే ఒకసారి వారు జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయిస్తే జన్ధన్ అకౌంట్లు ఏంది, జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు వేస్తారా అని చెప్పి హేళన చేసింది. కానీ జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేయమని పిలుపునిస్తే ఇవాళ 55 కోట్ల పైచీలకు జనం దానికి రెస్పాండ్ అయ్యి జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేశారు. జన్ధన్ అకౌంట్ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పిలిపిస్తే ఇవాళ మీరు చూస్తారు, మనం ఒక్కొక్కసారి బస్సు ఎక్కితే చిల్లర లేకపోతే దించిపోతారు. కూరగాయల కాడికి పోతే చిల్లర లేవని చెప్పి చేతులు పెట్టి అయ్యా చిల్లర తెచ్చుకోమని చెప్పి వెళ్ళగొడతారు. పండ్ల దుకాణం కాడికి పోయినా, కూరగాయల దుకాణానికి పోయినా, చికెన్ సెంటర్కి పోయినా, సామాన్ కోసం పోయినా చిల్లర లేకపోతే ఎట్లా కొట్టినా మనం అనుభవించినాం. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత చదువురాని నా కూరగాయలు అమ్మే తల్లి కూడా, రోడ్డు పక్క పండి జామకాయలు అమ్ముకునేటువంటి మా తల్లి కూడా, చేపలు అమ్ముకునే తల్లి, పళ్ళు అమ్ముకునే తల్లి, చాయ కొట్టాలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసి నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధికంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్న ఏకైక దేశం భారతదేశం. గుర్తుపెట్టుకోండి. అంటే ట్యాక్స్ కట్టని కల్చర్ అని చెప్పిన ఈ దేశంలో, అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పినటువంటి ఈ దేశంలో ట్రాన్సాక్షన్స్లో కానీ ఇవాళ బ్లాక్ మనీ రద్దయి ఇవాళ వైట్ మనీ చలమనే దాంట్లో ఇవాళ వారు తీసుకున్న నిర్ణయం ఎంత అమోఘంగా ఉందో, ఎంత గొప్పగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. చాలామంది ప్రధానమంత్రి ఆయన కిందికి చూడడు, జనరల్గా ప్రధానమంత్రి అంటే ఆయన పైకే చూస్తారు. కానీ మొట్టమొదటిసారిగా దేశంలో కోటాను కోట్ల మంది మహిళలు 4 గంటలకు 5 గంటలకు లేవంగానే బహిర్భూమికి పోవాలంటే లోటలు పట్టుకొని చెంపు పట్టుకొని రోడ్ల పంటి పోతున్నారు. ఈ కంప్యూటర్ యుగంలో, ఈ రాకెట్ సైన్స్ యుగంలో నా భారత మహిళలు ఇంత అవమానకరమైనటువంటి స్థితిలో బహిర్భూమికి పోయే పరిస్థితి అని చెప్పి వారు దాన్ని అర్థం చేసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల ఇళ్లల్లో ఇవాళ టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారు. ఇవాళ సగటు మనిషి పేదరికంలో ఉన్న మనిషి ఒకటే కోరుకుంటాడు, సొంత ఇల్లు ఉండాలి, నేను చనిపోతే నా శవాన్ని శ్మశాన వాటికలో కానీ రోడ్ల మీద కానీ కిరాయి ఇళ్లల్లో రానియకపోతే అనాథ శవంగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి ప్రతి పేదవాడికి కూడా సొంత ఇంటి కల ఉండాలి, అది చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అని చెప్పి మొదలుపెట్టి ఇవాళ 3.5 నుంచి 4 కోట్ల ఇల్లు పేద ప్రజానికానికి సొంత ఇంటి కలను అమలు చేసినటువంటి చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ గారిది. ఇవాళ ఏ రంగంలో చూసినా కూడా నేను చెప్పడం కాదు, గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి గారు ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తామని చెప్పి మోడీ గారి మీద పోస్టర్లు వేసిన ముఖ్యమంత్రి గారు, పోస్టర్లు వేసిన ప్రభుత్వం స్వయంగా అసెంబ్లీలో అని చెప్పిన మాట ఏంటంటే 2014 వరకు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు
ఈ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే 5 ఏళ్ల కాలంలో ఫస్ట్ 5 ఇయర్స్లోనే 2500 కిలోమీటర్ల జాగలో 2800 కిలోమీటర్ల అదనంగా మన నేషనల్ హైవేస్ నిర్మించి ఇవాళ 70 ఏళ్లలో కాని అభివృద్ధిని ఈ 11 ఏళ్లలో చేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. మీకు కూడా తెలుసు, ఇక్కడ నల్లగొండ జిల్లాలో కూడా నాకు తెలిసి 2, 3 నేషనల్ హైవేస్ పోతున్న విషయం మీకు తెలుసు. ఒకప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉండే రోడ్ల విషయంలో. గ్రామీణ ప్రాంతాలకు పిఎంజిఎస్వై కింద రోడ్లు ఇచ్చేటువంటి ఆనవాయితీ వాజ్పేయి గారు స్టార్ట్ చేసిండ్రు. వారు స్టార్ట్ చేస్తే దాదాపు ఈ రాష్ట్రంలో కూడా 5,000 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు ఫెసిలిటీని అందించినటువంటి ప్రభుత్వం భారత ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా విమర్శించడమే ఏజెండాగా పెట్టుకొని రాష్ట్రానికి ఏమి ఇచ్చింది సెంటర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ లెక్కలు కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో ఏమి అందించిందో దేశానికి అవి మీకు వాట్సాప్లో పెడతాం. స్టాటిస్టిక్స్ 11 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఏం అందించిందో తప్పకుండా మీకు ఆ స్టాటిస్టిక్స్ కూడా పెడతాం. మత్స్సుకు ఇవాళ అంటే వీళ్ళకు కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా తీసినట్టుగా ఇక్కడ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే గతంలో ఉన్న ప్రభుత్వం ఏమో అసహించుకోబడి వద్దు ఈ ప్రభుత్వం అని చెప్పి ఇలా ఏరి కోరి బొందబెట్టిండ్రు. ఇవాళ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 10-12 నెలలకే ప్రజల చేత అసహించుకోబడి ఇంకా ఈ పార్టీ వద్దు అనేటువంటి స్థాయికి పోవడమే కాకుండా చివరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఛాయ్ తాగే కాడ పాన్ డబ్బాల కాడ మాట్లాడుకున్న మాట ఏంటంటే, ప్రజలు మాట్లాడుకున్నది వేరు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుకున్న మాట ఏంటంటే 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు, అట్లాంటి పరిస్థితి తెచ్చుకునే మరి పరిస్థితి. ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే వార్డు మెంబర్ పనిచేసి చిన్న పనులు చేసిన, సర్పంచ్ చిన్న ఊళ్ళలో పనిచేసిన, చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కూడా 10% డబ్బులు చెల్లిస్తే తప్ప బిల్లు రాని పరిస్థితి. స్వయంగా కాంట్రాక్టర్లే ఈ రాష్ట్రంలో టెండర్లలో పాల్గొనే పరిస్థితి. కాంట్రాక్టర్లే స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్ కాడికి పోయి ధర్నాలు పెట్టి మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఉరేసుకొని చచ్చిపోతామనే పరిస్థితి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం దుస్థితి. ఎన్ని హామీలు అయితే ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు, 66 హామీలు, 400 పైచిలకు రకాల పనులు చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి, ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇవాళ 12 నెలల 13 నెలల కాలంలోనే ఎలకల పడి ఇవాళ ముఖం చాటేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చెప్పుకునే దమ్ము లేక ఇవాళ కేంద్రం మీద నెప్పనెట్టే ప్రయత్నం, కేంద్రాన్ని తప్పట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాల పరిపాలన ఏదైతుందో ఇవాళ ప్రజలందరి గుండెల్లో ఉందని. మోడీని విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అని చెప్పి భావిస్తాను. మోడీ గారికి 140 కోట్ల ప్రజలే తన కుటుంబంగా భావిస్తారు. మోడీ గారికి సొంత ఎజెండా లేదు, మోడీ గారికి సొంత సంపాదన లేదు. మోడీ గారికి దేశ సంపదనే తన సంపదగా, దేశ ఎదుగుదలే తన ఎదుగుదలగా భావిస్తారు తప్ప 140 కోట్ల ప్రజలే తన కుటుంబంగా భావిస్తారు తప్ప తనకంటూ సొంతంగా ఏం లేదు. ఎక్కడ ఒక మచ్చ లేకుండా ప్రపంచంలో ఇవాళ చెప్తే గంటలు చెప్పిన ఉడవదు. భారతదేశం 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశం అనేటువంటి ఫీలింగ్ ఉండే. మేము చిన్నప్పుడైతే మా బీరల్ చంద్రశేఖర్ గారు, మేము మా గోలిబస్తారెడ్డి గారు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటే వాళ్ళకు మాకు అన్నాడు మక్క గడక వస్తే తప్ప, మక్కరవ గోధుమ రవ్వ వస్తే తప్ప మాకు తిండి లేదు. కానీ ఇవాళ అలాంటి 3rd వరల్డ్ కంట్రీగా పిలువబడే భారతదేశం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన భారతదేశం, వాళ్ళు అప్పులు ఇస్తే తప్ప ఓ రోడ్డు వేయని, ఓ రైల్వే లైన్ లేని భారతదేశం ఇవాళ 11 ఏళ్లలో ఏ దేశానికి లొంగకుండా, ఏ దేశానికి మోకరిల్లకుండా తన కాళ్ళ మీద తను నిలబడి ప్రపంచంలో భారత జాతి కీర్తి పతాకను పెంచిన మానవుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు గల్ఫ్ కంట్రీలకు పోండి, వాళ్ళ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అమెరికాకు పోయినా కూడా మన భారత పౌరులు ఇవాళ మనలు చాలామంది గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు, అనేక దేశాల్లో ఉంటారు. మన గడ్డ బిడ్డలు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఇవాళ గర్వపడుతున్నారు. మోడీ గారు ఎప్పుడన్నా సౌదీ అరేబియా పోయినా, అమెరికాకు పోయినా, రష్యాకు పోయినా, ఎక్కడికి పోయినా మన బిడ్డలు మోడీ గారికి స్వాగతం పలుకుతున్న తీరు నాకు తెలిసి 77 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేదు. వారి స్లోగన్, మోడీ గారి స్లోగన్ ఉంటుంది, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. తెలంగాణలో మా గవర్నమెంట్ ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కర్ణాటకలో మా గవర్నమెంట్ ఉంటుందా లేదా ముఖ్యం కాదు, తమిళనాడులో మా గవర్నమెంట్ ఉంటుందా లేదా ముఖ్యం కాదు. కానీ ఇవాళ నా తమిళనాడు బాగుపడాలి, నా తెలంగాణ బాగుపడాలి, నా కర్ణాటక బాగుపడాలని చెప్పి కాన్సెప్ట్. ఈ రాష్ట్రానికి పేదలకు ఇల్లు కావాలని అని డబుల్ బెడ్రూమ్ ప్రగల్భాలు పలికితే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 3.4 లక్షల ఇల్లు శాంక్షన్ చేసింది. కానీ కట్టినవి స్టార్ట్ అయినవి అని చెప్పేది 2 లక్షల పైచలకి. అంటే ఇచ్చిన ఇల్లు కూడా కట్టే దమ్ము లేదు వీళ్ళకి. అవి పంచినవి చాలా తక్కువ. ఇప్పటికి కూడా హైదరాబాద్లో కట్టి ఉన్నాయి తప్ప పంచలేదు. డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, ఇక్కడ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ వరదలు వచ్చినప్పుడు, ఎండిపోయినప్పుడు, రాళ్ళవానలు పడ్డప్పుడు రకరకాల పద్ధతుల్లో రైతాంగానికి ఎక్కడికి వస్తాయి. కానీ ఫసల్ బీమా యోజనకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించి మన రాష్ట్రం కాంట్రిబ్యూషన్ కట్టని దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో మొట్టమొదటిసారిగా రైతాంగ ఆత్మహత్యలు ఆగాలి, రైతే దేశానికి వెన్నుముక అని చెప్పి స్లోగన్స్ ఇచ్చిండ్రు. కానీ ప్రాక్టికల్గా ఏం చేయాలని చెప్పి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. చివరికి ఎకరానికి 2,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 2,000 రూపాయలు చొప్పున రైతాంగానికి, రైతుకు ఇవాళ డబ్బులు, రైతు సన్మాన్ నిధి కింద డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఎప్పుడు చేయలేదు. రుణాల విషయంలో, స్టార్టప్ల విషయంలో, నా నిరుద్యోగ యువతకి నేను 2024-25 పార్లమెంట్కి పోతే మొట్టమొదటి బడ్జెట్లో 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా దయనీయమైన పరిస్థితి ఉన్నది. ఆ యువతని పనిలో కనుక ఇన్వాల్వ్ చేయకపోతే దేశాన్ని అభివృద్ధి పరచలేమని చెప్పి 11వ ఆర్థిక వ్యవస్థ ఉన్న నా దేశం ఇవాళ 4వ ఆర్థిక వ్యవస్థకు వచ్చింది. ఇప్పుడిప్పుడే దీన్ని 3వ ఆర్థిక వ్యవస్థకి, 2వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థకు తీసుకుపోవాలి. 140 కోట్ల జనాభా ఉంది. మానవ సంపద కుదవలేదు ఇక్కడ, వనరులకు కుదవలేదు ఇక్కడ, టాలెంట్ కుదవలేదు ఇక్కడ. దానికి మనం ఆర్థిక పరమైన సపోర్ట్ చేయాలని చెప్పి స్టార్టప్లకు ఎంకరేజ్ చేసి ముద్ర రుణాల పేరిట కావచ్చు, విశ్వకర్మ స్కీమ్ల పేరిట కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఆర్థికంగా సపోర్ట్ చేసి ఇవాళ దేశాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా కూట్ల రాయితీలు, రేట్ల రాయితీ ఇచ్చినట్టుగా ఇక్కడ మాత్రం ఇన్ని నేషనల్ హైవేస్ ఇలా మేము 100 సార్లు చెప్పినాం. ఈ డాటా అంతా మీకు ఇస్తా, డాటా చెప్పాలంటే అర్ధగంట పడుతుంది. సీ చేంజెస్ దేశంలో అంతకుముందు 75 ఎయిర్పోర్ట్లు ఉంటే ఇవాళ 150 ఎయిర్పోర్ట్లు అయినాయి. గతంలో రైల్వే బడ్జెట్ సొంతంగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు 9-10 రెట్లు ఎక్కువ రైల్వే అంటే.
ఒక ఈ రాష్ట్రంలోనే 1,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టారు. దాన్ని 60,000 కోట్లు కేటాయించారు. 42,000 కోట్లు ఖర్చు అయింది ఇప్పటికే. నేషనల్ హైవేస్లో కూడా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ దాదాపు 90,000 కోట్లు ఖర్చు అయినట్టున్నది. మీకు తెలుసు గ్రామాలలో ఇవాళ మీరు ఏ గ్రామానికి పోయినా నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు, పారుతున్న మురికి కాలువలు కావచ్చు, చౌరస్తాలో వెలుగుతున్న బల్బులు కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ఇవాళ స్కూళ్ళల్లో ఉండే ల్యాబులు కావచ్చు, కాలేజీ బంగ్లాలు కావచ్చు, నువ్వు చెప్పుకుంటున్న తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు, చివరికి చనిపోతే దాన సంస్కారాలు చేసేటువంటి శ్మశాన వాటికలు కావచ్చు, గ్రామాలకు పోయేటువంటి డాంబర్ రోడ్లు కావచ్చు, పెరుగుతున్న పచ్చడి చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో, కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే పై నిధులతో మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. వీళ్ళ ముఖాలకు గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయాల్లో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళకి. ఇది వీళ్ళ దుస్థితి. పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, సౌకర్యం కల్పించలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి అమృత నగరాల పేట కావచ్చు, స్మార్ట్ సిటీల పేట కావచ్చు, ఎంత డెవలప్మెంట్ వచ్చిందో మీరు చూస్తారు. ఇవాళ మీరు నల్లగొండకు నుంచి హైదరాబాద్కి వస్తారు, ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ మొదలవుతాయి ఫ్లైఓవర్లు అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాయి. హైదరాబాద్లో ఉన్న ఫ్లైఓవర్లు వేసుకున్నారు, మేము కట్టామని చెప్తారు, కానీ కట్టినవి అన్నీ కూడా ఎల్బీ నగర్ దిక్కు కట్టవచ్చు, గడికస దిక్కు ఉండవచ్చు, ఆరాం గారి దిక్కు ఉండొచ్చు, బిహెచ్ఎల్ దిక్కు ఉండొచ్చు, కొంపల్లి దిక్కు ఉండొచ్చు. వేల కోట్ల రూపాయలతో ఇవాళ ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడే ప్రజానికానికి ఇబ్బంది లేకుండా చేస్తున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఇన్ని చేసినా కూడా ఇవాళ కేంద్రం ఏమిచ్చింది? మాతో పాటుగా నేషనల్ హైవేస్ ఇనాగరేషన్ చేస్తున్నప్పుడు మీ మంత్రి గారు స్వయంగా కోమటిరెడ్డి గారు రైల్వే పనులు ఇనాగరేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు వస్తారు. వీళ్ళు వచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారి అండదండలతో మాకు ఇవి ఇచ్చిండ్రు అవి ఇచ్చిండ్రు చెప్తారు. చైనా మాత్రం అది చెప్తారు. మళ్ళీ వాళ్ళ పార్టీ మీటింగ్లల్లో లేక ప్రజల దగ్గర మాట్లాడేటప్పుడు మాత్రం బ్రోకర్ మాటలు మాట్లాడతారు, అబద్ధం మాటలు మాట్లాడతారు. ఊళ్ళలో ఒక 3 సామెతలు సామెత చెప్పను, కానీ తినేది ఎవరి సొమ్ము, పాడేది ఎవరి పాట పాడతారో వాళ్ళకే ఎరక. అంటున్నా, తెలంగాణ ప్రజలారా, ఇవాళ పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో, దారుణంగా ఉందో చూస్తున్నాం. ఇంకా పక్క రాష్ట్రం మనకంటే జిఎస్టీ తక్కువ, వాళ్ళ జనాభా ఎక్కువ, మన జనాభా తక్కువ, కానీ మన కలెక్షన్ ఎక్కువ, వాళ్ళ కలెక్షన్ తక్కువ. కానీ వాళ్ళ అభివృద్ధి చూస్తుంటే 1,00,000 కోట్లతోటి ఇక్కడ అభివృద్ధి అంటారు. ఇవాళ మోడీ గారు 2-3 సార్లు వచ్చిపోయిండు, డెవలప్మెంట్ అవుతుంది. తెలంగాణ ప్రజలకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట ఏంటిది? మనం మొత్తం ఏదో దివాళా తీసినట్టుగా, అప్పుల పాలైనట్టుగా, మన ఆఫీసర్లు బ్యాంకులో పోతే మన ఆఫీసర్లు చూసి చెప్పులెత్తుకపోయే వాళ్ళక భావిస్తున్నారని చెప్పి మాట్లాడే మాటలు. ఒకప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్లో, ట్యాక్స్ కలెక్షన్లో, అభివృద్ధిలో అన్నిట్లో నంబర్ 1 చెప్పుకునే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ గౌరవాన్ని మట్ట కలిపిండు. తెలంగాణ మొత్తం దివాళా తీసిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణకు ఉప్పు పుట్టకుండా చేస్తున్నారు. తెలంగాణ పౌరుడు ఎక్కడికి పోతే అయ్యో మీ రాష్ట్రం అంతా దివాళా తీసినట్టు కదా అని చెప్పి ఇలా దీనంగా మాట్లాడుకునే పరిస్థితి. ఇగో ఈ దీనమైన పరిస్థితి పోవాలంటే, ఈ అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, తెలంగాణ కూడా గొప్పగా అభివృద్ధి చెందాలంటే తప్పకుండా ఇక్కడ కూడా రావాల్సింది భారతీయ జనతా పార్టీ వస్తేనే పక్క రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉందో, గుజరాత్ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతూ ఉందో గట్ల మన అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన భవిష్యత్తు, మన ప్రజల భవిష్యత్తు బాగుపడాలంటే ఈ బ్రోకర్ మాటలు నమ్మకుండా, వీళ్ళ బ్రోకర్ మాటలు నమ్మకుండా, అబద్ధం మాటలు నమ్మకుండా రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి. ఈ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతను భారతీయ జనతా పార్టీ నాయకుల చేతిలో పెట్టండి. తప్పకుండా మీ ఆస్పిరేషన్స్ని తీర్చే బాధ్యత ఇవ్వాలని చెప్పి కోరుతూ నమస్కారం. ఈ ఫోన్ టాపిక్ మీద కూడా మాట్లాడింది. వాళ్ళు ఎన్నికల ముందు మాట్లాడింది ఏంటంటే మొత్తం ఏదో జరిగిపోయింది,
ఇట్లా మీరు రాగానే ఇట్లా వారం లోపల 10 రోజుల లోపల జైలుకు పంపిస్తామని చెప్పి మరి 18 నెలలైతే గడిచింది. చివరికి కాళేశ్వరం మీద వేసినటువంటి ఈ కమిషన్ కూడా 7 సార్లు దాన్ని ఎక్స్టెండ్ చేసిండు. 3 నెలలు ఇస్తా అన్న రిపోర్టు సంవత్సరం అనేది గడిచింది. దీన్ని బట్టి మరి రేవంత్ రెడ్డి కమిషన్ల మీద, రేవంత్ రెడ్డి ప్రగల్భాల మీద జనానికైతే నమ్మకాలు లేవు. మరి ప్రభాకర్ రావు గారిది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు అందరూ అంగీకరించింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేవలం నాదే కాకుండా నా భార్య కూడా ట్యాప్ చేయడం, నా కొడుకుది ట్యాప్ చేయడం, నా కోడలు ట్యాప్ చేయడం, నా డ్రైవర్ ట్యాప్ చేయడం బహిరంగానే చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారం మొత్తం దొరకద్దని గవర్నమెంట్ మారుతుందని చెప్పి రిజల్ట్ రాగానే తీసుకుపోయి మూసినా వేసిందని చెప్తున్నారు. వాళ్ళు నిరూపించుకోవాలి కదా, ఎవరైతే దీన్ని క్లారిటీ లేకపోతే ఇది ఇస్తుంది. అప్పుడు నల్లగొండ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 కంటే పూర్వం దాదాపుగా 70-75 తర్వాత 1970-75 తర్వాత 2014 వరకు కూడా సంకీర్ణ రాజకీయాలు తప్ప భారతీయ జనతా పార్టీ తన మూల సిద్ధాంతం దేశమే మొదలు తదుపరి మాత్రమే పార్టీ అని చెప్పేటువంటి మా మూల సిద్ధాంతం అయితే ఉందో, దేశంలో జరుగుతున్నటువంటి స్కాములు కావచ్చు, నేరాలు ఘోరాలు కావచ్చు, అప్పుల ఊబిలో కూరుకుపోయి నిరుద్యోగ సమస్య విలేతాండం చేస్తున్నటువంటి సందర్భంలో దీని నుంచి దేశాన్ని కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి గుజరాత్లో ఎన్నడూ ఓటమి ఎరగకుండా 2 సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగి 3వసారి కూడా మోడీ గారే మళ్ళీ ముఖ్యమంత్రి గుజరాత్లో అయిన తర్వాత గుజరాత్ మోడల్, గుజరాత్ తరహా అభివృద్ధి దేశానికి రావాల్సిన అక్కర ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికలలో పోదలుచుకున్నామని చెప్పి డిక్లేర్ చేసుకొని 2013లో ప్రచారం మొదలు పెడితే 2014లో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ విజయ పరంపర మోగించింది. అందులో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ దేశంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా 276 సీట్లు గెలుచుకున్నది. అంటే అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. మోడీ గారు తన కర్తవ్యం ఏందో, తన బాధ్యత ఏందో నిర్వర్తించుకొని ఎక్కడ కూడా గతంలో లాగా 2G స్కామ్, కోల్ స్కామ్, బోఫర్ స్కామ్, ఏ స్కాములకు ఆస్కారం లేకుండా కమిట్మెంట్తో అకుంఠిత గొప్పగా ఆవిష్కరించే అక్కరుంది. ఇవాళ మనం తాత్సారం చేసే సందర్భం కాదని చెప్పి నిర్ణయించుకొని 5 సంవత్సరాల కాలం పాటు ఎన్నడూ ఒక ప్రెస్ మీట్ రాకుండా కార్యాచరణనే ఎజెండాగా 5 ఏళ్ళు గడిపిండ్రు. 5 ఏళ్ల కాలంలో వారు స్పృశించినటువంటి అనేక అంశాలు, వాటి ఫలితాలు ఇవాళ మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. నేను ఆనాడు ఈ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా ఉన్నా. జిఎస్టీని ఒకే దేశం ఒకే చట్టం రావాలని చెప్పి 2009లో ఆనాడు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రవచిస్తే ధైర్యం సరిపోలే, చేయలేకపోయింది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక దిక్కుపోతుంటే భారతదేశం ఇంకొక వైపు పోవడం మంచిది కాదు, ఈ పేదరికం ఏంది, ఈ అసమానతలు ఏంది, ఇంకా ప్రపంచంలో భారతదేశం వరల్డ్ బ్యాంక్ అప్పులు ఉంటే తప్ప
ఏషియన్ బ్యాంక్ అప్పులు ఉంటే తప్ప, అమెరికా లాంటి దేశాలు సపోర్ట్ చేస్తే తప్ప తన కాళ్ళ మీద నిలబడిన పరిస్థితి ఉంది. ఇది మంచిది కాదని చెప్పి నిర్ణయించుకొని ఇవాళ వన్ నేషన్ వన్ ట్యాక్స్ జిఎస్టీ కౌన్సిల్ ఫార్మ్ చేసి జైట్లీ గారి నాయకత్వంలో 3 సంవత్సరాలు, దాదాపు 2.5-3 సంవత్సరాలు చర్చలు పెట్టి ఇది అమలు చేసిన దేశాలకు పోయి కూడా సర్వే చేసినాం మేము. ఆస్ట్రేలియాకి పోయినాం మేము. ఆస్ట్రేలియాకి పోతే అక్కడ చెప్పిన మాట ఏంటంటే, జిఎస్టీ మా దేశంలోనే అమలు చేయడానికి కష్టపడ్డాం మేము, అమలు చేసినటువంటి ప్రభుత్వం ఓడిపోయింది, మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు, మరి మీ దగ్గర ఇది అమలు చేస్తా